హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ రబ్బాని. ఫ్రెండ్స్, నిన్న రాత్రి చూసిన ఎపిసోడ్లో అయితే మాత్రము బాహుబలి కటౌట్తో అయితే మాత్రము దివ్య హౌస్లోకి అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేసింది. వైల్డ్ కార్డ్ రావడంతో అందరి ముఖాలు అయితే మాడిపోయాయి. అంటే తన ఆట తీరు మనము అగ్ని పరీక్షలో కూడా చూసాము. అంటే ఈ కామనర్స్ కూడా తన ఆట తీరు, తన స్ట్రెంగ్త్ అయితే మాత్రం ఈ కామనర్స్ అందరికి దివ్య స్ట్రెంగ్త్ అయితే తెలుసు. అందుకోసం అయితే మాత్రం ఆమెని అసలు ససేమిరా ఈమె వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అయితే మాత్రము అనర్హురాలు అని చెప్పేసి ఓటింగ్ అయితే చాలా తక్కువగా వేయడం జరిగింది. అంటే సంజన, డిమోన్ పవన్, ఇమానియల్ మాట్లాడుకునే సందర్భంగా డిమోన్ పవన్ అంటాడు, నాకైతే మాత్రము దివ్య ఇంట్లోకి రావాలనిపిస్తుంది అని చెప్పి అనగా, సంజన వచ్చేటప్పటికి ఎందుకు బాబు మమ్మల్ని అందరినీ పిండి పిప్పి చేయడానికా అని చెప్పేసి కాస్త కామెడీగా చెప్తుంది. అంటే వీళ్ళందరికీ, అంటే లేడీ కంటెస్టెంట్స్ అందరిలో ఈమె వచ్చేటప్పటికి స్ట్రాంగ్ ప్లేయర్ గా అయితే మాత్రమే ఉంటుందని చెప్పి అందరూ భావిస్తున్నారు, భయపడుతున్నారు కూడా. ఆమె రావడంతోనూ అందరికీ ఇచ్చి పడేస్తా ఉంది. మొహం మీదే నిర్మోహమాటంగా అందరికి ఏమున్నా సరే చెప్పేస్తా ఉంది. ఇమానియల్ వచ్చేటప్పటికి మన హౌస్ లో లవ్ బర్డ్స్ ఎవరు అని చెప్పగా, ఇక్కడ మాత్రము ట్రయాంగిల్ స్టోరీ నడుస్తూ ఉంది. అది ట్రయాంగిలా లేకపోతే కొన్ని రోజులు ఆగితే స్క్వేర్ అవుతుందా అని చెప్పేసి నిర్మోహమాటంగా మొహాల మీదే చెప్పేస్తా ఉంది. అది ఎవరని అడిగితే ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అని చెప్పి సమాధానం చెప్తుంది. అట్లాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన దివ్య యాటిట్యూడ్ అయితే మాత్రము చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే ఆమె బయట 2 వారాల గేమ్ చూసి వచ్చింది, మరియు అక్కడ జనాల పల్స్ అయితే మాత్రం ఆమె తెలిసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బయట నుంచి చూస్తే తప్ప అక్కడ లోపల ఏం జరుగుతా ఉంది, ఎట్లా ఆడుతున్నారు అనేది అయితే మాత్రము ఎవరికి తెలియదు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికి బయట నుండి చూసే విధానంలో అయితే మాత్రం ఎవరు ఫేర్ గా ఆడుతున్నారు, ఎవరు అన్ఫేర్ గా ఆడుతున్నారు, ఎవరికి బయట ఎట్లా ఫాలోయింగ్ ఉంది, ఎవరు నెగిటివ్ గా పోతున్నారు, ఎవరు పాజిటివ్ గా పోతున్నారు అనేది మొత్తం దివ్య అయితే మాత్రము అర్థం చేసుకుని హౌస్ లోకి వచ్చినట్టుంది. ఆమె రావడంతోనే చాలా మందికి క్లారిటీ అయితే ఇస్తుంది. అంటే ఒక్కొక్కళ్ళ ఆట తీరు గురించి ఒక్కొక్క విధంగా చెబుతా ఉంటుంది. అంటే సంజన గురించి అయితే మాత్రము అంటే తన కాంపిటీటర్ ఎవరు అని చెప్పేసి వైల్డ్ కార్డ్ లో నలుగురు కంటెస్టెంట్స్ లాగా ఎక్కువ కాంపిటీటర్ అని చెప్పేసి భరణి గారిని, సంజన గారిని అని చెప్పేసి అని అనడంతో వాళ్ళ ముఖాలు అయితే మాత్రం వెలిగిపోతాయి. సంజన, భరణి గారు అయితే మాత్రము లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మనకు బయట రెస్పాన్స్ అలా ఉందని చెప్పేసి వాళ్ళు గ్రహిస్తారు, తెలియగల వాళ్ళు కాబట్టి గ్రహిస్తారు. డిమాన్ పవన్, షాకీబు మనం ఎందుకు వచ్చాం హౌస్ లోకి అంటే పిచ్చి నవ్వులు నవ్వుకుంటూ కప్పు గెలవడానికి అని చెప్పి పిచ్చి సమాధానం చెబుతాడు. అక్కడైతే మాత్రం డిమాన్ పవన్ చాలా తక్కువగా ఆలోచిస్తున్నాడని చెప్పి అర్థమవుతుంది. షాకీబు అంత హింట్ ఇచ్చినా గానీ తను తెలుసుకోలేకపోవడము చాలా అమాయకుడు అనిపించింది నాకైతే మాత్రము. బయట నుంచి వచ్చిన అతను ఏ ఒక్క పాయింట్ చెప్పినా అది వాలిడ్ పాయింట్ గా మనం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బయట ఆట చూసి వచ్చారు, ఆడియన్స్ ఏమనుకుంటున్నారో వాళ్ళందరికీ తెలుసు. అలాంటిది డిమాన్ పవన్ అలా అనగా డిమాన్ పవన్ వచ్చేటప్పుడు నవ్వి ఊరుకున్నాడు. వీళ్ళ మాటలని కామనర్స్ సీరియస్ గా తీసుకోలేదని చెప్పేసి నాకైతే అర్థమైంది. గార్డెన్ ఏరియాలో మనకైతే నలుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కనబడడం జరుగుతుంది. వీళ్ళ హౌస్ మేట్స్ అందరినీ వాళ్ళ ఎదురుగా నుంచోబెట్టి వాళ్ళని అయితే మాత్రము వాళ్ళ నలుగురిలో ఒకళ్ళని మీరు ఓటింగ్ చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎన్నుకోవాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడంతో ఇప్పుడు వీళ్ళు ఐఏఎస్ ఇంటర్వ్యూ చేసినట్టుగా వాళ్ళ ముందు కూర్చొని క్వశ్చన్లు అడుగుతా ఉంటారు, వాళ్ళు సమాధానం చెప్తా ఉంటారు. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే మిమ్మల్ని ఎందుకు మేము హౌస్ మేట్స్ గా ఎన్నుకోవాలి అని చెప్పేసి వీళ్ళ పాయింట్, హౌస్ మేట్స్ పాయింట్. వైల్డ్ కార్డ్ మేము వచ్చేటప్పటికి ఇలా ఉంటాము, ఇలా చేస్తాము, మేము ఇట్లా ఆడతాము, మా ఆట తీరు ఇట్లా చూపిస్తామని చెప్పేసి వాళ్ళ సంజయ్ షీత్ మాత్రం వీళ్ళకి ఇస్తా ఉంటారు. ఫస్ట్ వచ్చేటప్పటికి నాగాని మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మేము మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి అని చెప్పి అడగగా నాకైతే మాత్రం నాగా సమాధానం చెప్తాడు, నాకైతే మాత్రం హౌస్ లో గొడవలు తప్ప నాకేం కనబడలేదు, బయట ఎంటర్టైన్మెంట్ అయితే చాలా తగ్గింది. ఇట్లా అయితే మీకంటే నేనే బాగా ఆడతాను, అందుకోసమే నేను వస్తే ఎంటర్టైన్మెంట్ మరియు ప్లస్ నా గేమ్ కూడా చూపిస్తాను, అది మీరు అందరూ చూస్తారు, జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాను అని చెప్పేసి నాగా అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి దివ్యని అడగా మిమ్మల్ని ఎందుకు మేము హౌస్ మేట్ గా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి దివ్యని అడగా, నేను అనవసరంగా విషయాల్లో అయితే మాత్రం తలదోల్చాను, నాకైతే మాత్రము కాస్త గేమ్ మీద క్లారిటీ వచ్చింది, నేనైతే మాత్రము చాలా మీ అందరికి గట్టి పోటీ ఇస్తానని చెప్పి నాకు అర్థమవుతుంది. నేనైతే అన్ని పనులు నాకు వచ్చు, అంటే వంట చేస్తాను, బట్టలు ఉతుకుతాను, అంట్లు తోముతాను, ఇలాంటి పనులు మొత్తం నాకు అంతా వచ్చు. మీరు ఇది చేయను, నేను ఇది చేయను, అది చేయను అని చెప్పేసి ఒక మూలకెళ్ళి కూర్చోను, నా గట్టి ఫైట్ అయితే నేను మీకు ఇస్తాను అని చెప్పేసి తను అయితే చెప్పడం జరుగుతుంది. వచ్చేటప్పటికి షాకీబు యాటిట్యూడ్ అయితే మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ ముగ్గురి కంటే చాలా
యాక్టివ్ గా అయితే మాకు కనబడతాడు అక్కడ. అతను నేనైతే ఇంట్లోకి వస్తే మాత్రం ఎంటర్టైన్మెంట్ 100% ఇస్తాను. నేను ప్రతి ఒక్కరితో కలిసిపోతాను. నా 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 పర్సనాలిటీ వచ్చేటప్పటికి మూడీగా ఉండే పర్సనాలిటీ కాదు. అందరితో కనెక్ట్ అవుతాను. అందరితో గేమ్లు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకు గట్టి పోటీ ఇస్తానని చెప్పేసి తన వాదన అయితే వినడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి అనుషని ఆ మిమ్మల్ని ఎందుకు మేము హౌస్ లోకి నేనైతే మాత్రము ఇప్పుడు ఉన్న మీ అందరి బిహేవియర్ మేము చూసాము. మీకంటే మేము బెటర్ ఆడగలుగుతాం అనే ఉద్దేశంలో అయితే మాత్రం ఆమె మాట్లాడుతుంది. అంటే తను మాట్లాడిన విధానం చూస్తుంటే నాకు జూనియర్ శ్రీజాన్ అయితే మాత్రం చూసినట్టు అనిపించింది. చాలా కాన్ఫిడెంట్ గా, అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో వచ్చేటప్పటికి చాలా మెతకగా మాట్లాడుతుంది, కానీ తను కూడా జూనియర్ శ్రీజ లాగే అనిపించింది. ఈ పరిస్థితిలో కూడా తన బిహేవియర్ చూసాము. అంటే తను కూడా ఆట మాత్రం బాగా ఆడుతుందనే విధంగా అయితే మాట్లాడింది. కళ్యాణ్ వచ్చేటప్పటికి అనుషను ఒక సందర్భంలో మీరు కనుక వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి మీ బెస్ట్ ఫ్రెండ్ మిమ్మల్ని నామినేషన్ చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి అడుగుతాడు. నేనైతే మాత్రము లైట్ తీసుకుంటాను. ఇది పార్ట్ ఆఫ్ గేమ్ లో ఇదంతా మామూలు సహజమే, ఇదంతా పట్టించుకోను. నేనైతే మాత్రము లైట్ తీసుకుంటాను. నా గేమ్ లో ఆడతాను. తను నామినేట్ చేసిందని చెప్పేసి నేనైతే మాత్రం బాధపడను. నా గేమ్ నేను చూపించి నామినేషన్ నుండి బయటపడతాను అనే టైప్ లో అయితే మాట్లాడుతుంది. శ్రీజ అనుషను రావాలనుకుంటే ఎవరిని స్వాప్ చేస్తారు అని చెప్పి అడగగా అనూష టక్ అని చెప్పేసి నిన్నే స్వాప్ చేస్తాను, ఎందుకంటే నీ ఆట తీరు మాకు కనబడట్లేదు. ఏదో గొంతేసుకుని అరవడం తప్ప ఓ పుండు గొడవల్లో పుండు మీద పద్దగా పిడి పెట్టి గుచ్చినట్టుగా మాట్లాడతావు. నువ్వు ఏది ఒక పట్టాన వదలవు, అదే పదే ఇరిటేట్ చేస్తా ఉంటావు. ఇలాంటి బిహేవియర్ ఉన్న నీతో పోల్చుకుంటే నేనైతే చాలా బెటర్. నేను గేమ్ లో నేను స్వాప్ చేసుకోవాలనుకుంటే నీతోనే స్వాప్ చేసుకుంటా అని చెప్పి అయితే మాత్రం అనుష చెప్పడం జరుగుతుంది. నాగా వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ తో స్వాప్ చేస్తానని చెప్తాడు. కారణం ఏంటంటే నీ ఆట తీరు నాకు అసలు కనబడలేదు. నువ్వు హౌస్ లోకి ఎందుకు వచ్చావు? నువ్వు వచ్చిన పర్పస్ ఏంటి? నువ్వు ఆడుతున్న విధానం ఏంటి? నేనైతే మాత్రం నీలాగా ఆట ఆడను. నా ఆట ఏంటో నేను చూపిస్తాను అనే లెక్కలో అయితే నాగా మాట్లాడతాడు. తర్వాత షాకీ వచ్చేటప్పటికి నేనైతే మాత్రము పవన్ కళ్యాణ్ తో స్వాప్ చేసుకుంటాను, ఎందుకంటే తన ఆట తీరు నాకు నచ్చటం లేదు. తన ఆట ఎక్కడా కనబడటం లేదు. అసలు తను ఈ హౌస్ లో ఎందుకు ఉన్నాడా అని అనిపిస్తుంది. ఇలాంటి బిహేవియర్ ఉన్న వ్యక్తి కంటే నేను ఇంకా బెటర్ గా ఆట ఆడగలను అనే ఉద్దేశం నాకైతే ఉంది అని చెప్పేసి మనం హౌస్ లో ఎందుకు వచ్చాం, బయట ఏం జరుగుతా ఉంది, మేమైతే వర్షన్ నుండి ఫైనల్ దాకా వచ్చి ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్ళిన ఆ బాధ మాకు తెలుస్తుంది, మీకు తెలియదు ఆ బాధతో మాట్లాడుతున్నాను నేనైతే మాత్రం ఈ బిహేవియర్ తో మాత్రం ఈ హౌస్ లో ఉండను. దొరికిన ఒక ఛాన్స్ అయితే మాత్రం నేనైతే సద్వినియోగం చేసుకుంటాను అనే క్రమంలో అయితే మాట్లాడి ఓట్ అప్పీల్ అయితే చేసుకున్నాడు. ప్లీజ్ నన్ను ఓట్ చేయండి, నన్ను గెలిపించండి, నన్ను హౌస్ లో వైడ్ గార్డ్ గా తీసుకోండి అని చెప్పేసి అందరిని అయితే బతిమలాడుకున్నాడు. తర్వాత వచ్చేటప్పటికి దివ్య కూడా శ్రీజానే స్వాప్ చేస్తానంటుంది. అంటే వీళ్ళందరికీ ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. శ్రీజ, ప్రియా, ఇట్లా పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్, ఈ బయట నుండి వైల్డ్ కార్డ్ లాగా వచ్చిన ఈ నలుగురు కంటెస్టెంట్ చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే వీళ్ళందరికీ ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు చెప్పిన విధానం వీళ్ళ మాటలు కాదు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ గా వచ్చిన ఈ నలుగురు వ్యక్తులు వీళ్ళు చెప్పి తన సొంత డెసిషన్స్ అయితే కాదు. ఎందుకంటే బయట వచ్చేటప్పటికి ఆడియన్స్ ఏమనుకుంటున్నారా అనేది మాత్రమే వీళ్ళు ఇక్కడ వినిపిస్తున్నారు. ఇది కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది ఏమో మూర్ఖంగా ఆలోచించి నవ్వుకుంటున్నారు. బిగ్ బాస్ వచ్చిన నలుగురు కంటెస్టెంట్స్ ని బయటికి పంపించేసిన తర్వాత హౌస్ మేట్స్ అయితే తమలో తామైతే డిస్కషన్ చేసుకుంటారు. భరణి గారు అయితే మాత్రము నాకైతే మాత్రం అబ్బాయిల కంటే అమ్మాయిలే చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి చెప్పడము. తర్వాత వచ్చేటప్పటికి ఇమానియల్ వచ్చేటప్పటికి నాకైతే మాత్రము నాగా అయితే బెటర్ అనిపిస్తుంది అని చెప్పేసి ఇమానియల్ చెప్పడము. తర్వాత వచ్చేటప్పటికి రీతు వచ్చేటప్పటికి నాకైతే నాగా, షాకీబ్ వీళ్ళిద్దరిలో ఎవరైనా పర్వాలేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మైండ్ వాష్ చేస్తున్నట్టయితే అనిపించింది. అంటే వీళ్ళంతా కలిసి లేడీస్ అయితే మాత్రము హౌస్ లోకి తీసుకురావాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే మనకు అనుషను చూసుకున్నట్లయితే తను జూనియర్ శ్రీజ లా కనబడతా ఉంది. ఒక శ్రీజతోనే సస్తున్నాం మనం, ఇంకో శ్రీజ ఎందుకు అని అనుకున్నట్లుగా ఉన్నారు వాళ్ళు. తర్వాత వచ్చేటప్పటికి మనకు దివ్యని చూస్తుంటే తను వచ్చేటప్పటికి బాహుబలి కటౌట్ లా కనబడతా ఉంది. తను వస్తే మనకు గట్టి పోటీ అవుతుంది, మనల్ని అందరినీ పిండి పిప్పి చేసేస్తుంది టాస్క్ లో,
మనల్ని తొక్కేస్తుంది. ఈ ఈ రీతుతోని మనం పడలేకపోతున్నాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లేడీ కంటెస్టెంట్స్ అందరిలో రీతు అయితే మాత్రం స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఫిజికల్ గా స్ట్రాంగ్ పర్సన్. తనకంటే కూడా డబుల్ గా దివ్య అయితే కనబడతా ఉంది. దానివల్ల వీళ్ళైతే మాత్రం భయపడినట్టు నాకైతే కనబడింది. తర్వాత వచ్చినప్పటికి బిగ్ బాస్ అయితే మాత్రము అందరినీ బ్యాలెట్ ద్వారా ఎన్నుకోవాలి అని చెప్పేసి ఒక్కొక్కరిని రూమ్ లోకి గార్డెన్ లోకి పిలిచి అక్కడ వచ్చేటప్పటికి బ్యాలెట్ బాక్స్ లో ఓటింగ్ వేయమని చెప్పి ఫస్ట్ వచ్చేటప్పటికి సుమన్ శెట్టి గారిని కోరగా సుమన్ శెట్టి గారితో ఓటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం అవుతుంది. తర్వాత ఫైనల్ గా వచ్చేటప్పటికి ఓట్ల లెక్కింపు అయిన తర్వాత ఆ బిగ్ బాస్ అయితే మాత్రము గట్టి ట్విస్ట్ అయితే ఇస్తాడు. మంచి ట్విస్ట్ ఏంటంటే అక్కడ వచ్చేటప్పటికి ఓట్లు పోలైన విధానాన్ని, అంటే ఎవరు ఎక్కువ ఓట్లు పడ్డాయి అనే లెక్కలో పోకుండా ఎవరికి తక్కువ ఓట్లు పడ్డాయి ఇది మనం ఎప్పుడు తెలుసు. ఇది అంటే బిగ్ బాస్ ఏమనుకుంటారంటే వీళ్ళు అందరూ వద్దు అని చెప్పి ఓటింగ్ వేయకుండా ఆపిన కంటెస్టెంట్స్ నే లోపలికి తీసుకొస్తారు. 7వ సీజన్ లోనో 6వ సీజన్ లోనో సేమ్ ఇట్లాగే జరిగింది. తక్కువ ఉన్న ఓట్ల కంటెస్టెంట్ అయితే మాత్రము ఇంట్లోకి తీసుకురావడం అయితే జరిగింది. ఇప్పుడు కూడా ప్రజెంట్ సేమ్ అంటే అతి తక్కువ ఓట్లు పడిన దివ్యానైతే మాత్రము వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోకి అయితే ఎంట్రీ ఇస్తారు. బిగ్ బాస్ అంటారు మీరందరూ కలిసి చక్రవ్యూహం పన్ని స్ట్రాంగ్ ప్లేయర్ ని నా హౌస్ లోకి రానివ్వకుండా చేశారు అని చెప్పి నాకైతే అనిపించింది. అందుకోసమే అందరికంటే తక్కువ ఓట్లు పడ్డ దివ్యానైతే నేను హౌస్ మేట్ గా ఇంట్లోకి అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అయితే మాత్రం పంపించబోతున్నాను అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. దివ్య వచ్చి హౌస్ లోకి రావడము, హౌస్ లోకి వచ్చిన తర్వాత అందరూ పరిచయ కార్యక్రమాలు అవ్వడము, దివ్యనైతే టెనస్ లో ఉండమన్నారు. తర్వాత వచ్చేటప్పటికి దివ్య అందరితో పరిచయాలు చేసుకుని సరదాగా కాన్వర్జేషన్ అయితే మాత్రం అక్కడ సాగింది. లాస్ట్ లో ట్విస్ట్ ఏంటంటే ప్రియా, సంజన, ఇమాన్యులు ముగ్గురు కలిసి దివ్యకు సంబంధించిన మెటీరియల్, మేకప్ మెటీరియల్ అంతా కానీ దొంగతనం చేయాలి అని చెప్పి రాత్రి అయితే మాత్రం పెద్ద స్కెచ్ చేశారు. ఆ దొంగతనం అయితే మాత్రము మనకు నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడడానికి కలుగుతుంది. తర్వాత మనకు ప్రోమో ఒకటి అయితే చూపించారు. ఆ ప్రోమోలో దివ్య వచ్చేటప్పటికి హౌస్ మేట్స్ అందరి ర్యాంకులను డిసైడ్ చేయమని చెప్పి బిగ్ బాస్ కోరడంతో అందరి ర్యాంకులు డిసైడ్ చేసినట్టు మనకు కనబడతా ఉంది. రేపటి ఎపిసోడ్ లో అయితే మాత్రం ఆట గట్టిగా టఫ్ గా ఉండబోతా ఉంది. అదే విధంగా దివ్య హౌస్ లో ఎలా ఆడుతా ఉంది, ఒక్కొక్క సిచ్యువేషన్ అక్కడ తెలిసిన అమ్మాయి కాబట్టి ఎట్లా ఆడబోతుంది, తన స్ట్రాటజీ ఏమిటి అని చెప్పేసి గేమ్ సాగే విధానంలో అయితే మాత్రం చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.